వెల్కమ్ టు న్యూస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. షష్ఠ షణ్ముఖ క్షేత్రాల సందర్శనలో భాగంగా పవన్ దక్షిణాది దేవాలయాలను దర్శించుకుంటున్నారు. 3 రోజులుగా కేరళ, తమిళనాడులోని ప్రధాన ఆలయాలు సందర్శిస్తున్నారు. కాసేపట్లో తిరుత్తనికి పవన్ చేరుకోనున్నారు. అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని ఆల్రెడీ దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. నేటితో ఆలయాల సందర్శన ముగియనుంది. నిన్న పళనిలో పర్యటించిన పవన్ కళ్యాణ్ పళని నుంచి తిరుమలకు రవాణా సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల మహారాష్ట్రలో పర్యటించినప్పుడు అక్కడి నుండి తిరుపతికి ప్రత్యేక రైలు కావాలని అక్కడి ప్రజాప్రతినిధులు కోరినట్లు తెలిపారు. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. పళని నుంచి తిరుమలకు కూడా తగిన రవాణా సౌకర్యం కల్పించడం పైన దృష్టి పెడతామని అన్నారు. రైట్, మరిన్ని అప్డేట్స్ని తిరుత్తని నుండి మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, ప్రస్తుతం అప్డేట్ ఏంటి? పవన్ కళ్యాణ్ చేరుకున్నారా? పూజలు నిర్వహిస్తున్నారా? అదేవిధంగా భక్తులు మహారాష్ట్రలో కావచ్చు, ఇటు తిరుత్తని నుంచి కూడా తిరుమలకి రైలు సౌకర్యం కల్పించాలంటూ కోరుతున్నటువంటి పరిస్థితి. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వేశ్చందు మరో కాసేపట్లో తిరుత్తనికి రానున్నారు. ఇప్పుడు సోలైమలై నుంచి స్వామివారి దర్శనానంతరం బయలుదేరినటువంటి పవన్ కళ్యాణ్ అరకోణం చేరుకుంటారు. అరకోణం నుంచి రోడ్డు మార్గం గుండా తిరుత్తని చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. ముఖ్యంగా ప్రధానంగా దక్షిణాది ఆలయాల సంరక్షణ, అలాగే దక్షిణాది ఆలయాల దర్శనంతో పాటు మొక్కులు తీర్చుకుంటూ స్వామివారి దర్శనంకి బయలుదేరినటువంటి గత ఈ నెల 12వ తేదీ పర్యటన ప్రారంభమైంది. ఈ రోజు నుంచి దాదాపు 3 రోజుల పాటు, ఆ రోజు నుంచి 3 రోజుల పాటు ఈ పర్యటన అయితే కొనసాగుతూ ఉంది పవన్ కళ్యాణ్ గారిది. ఇవాళ దక్షిణాది రాష్ట్రాల ముగింపు, అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాల సందర్శన ముగింపు కార్యక్రమం ఇవాళ కాసేపట్లో పూర్తవుతుంది. ముఖ్యంగా సోలైమలైలో స్వామివారి షణ్ముఖ శర్మ స్వామివారిని దర్శించుకున్న పిదప అనంతరం అక్కడి నుంచి నేరుగా అరకోణం చేరుకుంటారు. అరకోణం నుంచి రోడ్డు మార్గం గుండా తిరుత్తనికి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటారు, మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే సనాతన ధర్మ పరిరక్షణ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు గతంలోనే ప్రకటించారు, వారాహి సభలో గతంలోనే ప్రకటించారు, సనాతన ధర్మ పరిరక్షణకు తాను కట్టుబడి ఉన్నాము, ఆ దిశగా కృషి చేస్తామని చెప్పేసి ప్రకటించారు. ఆ కృషి మేరకే ఇవాళ మొదటగా దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ కూడా సందర్శించి, ప్రముఖ ఆలయాలన్నింటినీ కూడా సందర్శించి అక్కడ సనాతన ఆచార వ్యవహారాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిగణన చేసుకుని తదనంతరం దక్షిణ సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే గత 3 రోజులుగా స్వామివారి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను దర్శించుకుంటూ ఇవాళ తిరుత్తనికి రానున్నారు. మరో కాసేపట్లో అంటే 11 గంటలకంతా తిరుత్తని చేరుకుంటారు. 11 గంటలకి తిరుత్తని చేరుకుని స్వామివారిని దర్శించుకొని అనంతరం తిరుగు ప్రయాణం అవుతారు. అంటే ఇక్కడ స్వామివారి దర్శనానికి వస్తున్నటువంటి క్రమంలోనే ఇక్కడ ఆలయ అధికారులు అందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేపట్టారు. దానికి అనుగుణంగానే అంటే పవన్ కళ్యాణ్ గారు తిరుత్తనికి వస్తున్న క్రమంలోనే ముందస్తు భద్రతా చర్యలు అయితే పోలీసు యంత్రాంగం అంతా కూడా పటిష్టంగా చేపట్టింది. అదే కాకుండా ఆలయ నిర్వహణ అధికారులు అందరూ కూడా స్వామివారి దర్శనానికి వచ్చే పవన్ కళ్యాణ్కి ఎలాంటి లోటు లేకుండా ముందు చర్యలు చూడాలని చెప్పేసి
చెప్పేసి ఆలయ అధికారులను అయితే సూచించారు. ఆ మేరకు మరో కాసేపట్లో పవన్ కళ్యాణ్ గారు రానున్నారు. ప్రధానంగా సనాతన ధర్మం, ఆలయాల పరిరక్షణ వాటన్నిటికీ కట్టుబడి సనాతన ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తూ తిరుత్తనికి చేరుకుంటున్నారు. తిరుత్తనికి వస్తున్న క్రమంలోనే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే జనసేన నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి కూడా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏంటి, మీకు ఏమైనా సమాచారం ఉంది ఏంటి సార్? ఈరోజు సౌత్ ఇండియా టూర్ మొత్తంలో భాగంగా ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ పవన్ కళ్యాణ్ గారు కేరళ మరియు తమిళనాడులోని పుణ్యక్షేత్రాలు మొత్తం దర్శించడంలో ఈరోజు ఇక్కడ తిరుత్తనికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆయనకి వెల్కమ్ చెప్పడానికి నగిరి, మాది పక్కనే ఇక్కడ 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగిరి నుండి వచ్చాము. ఆయనకి స్వాగతం పలకడానికి జనసేన పార్టీ నాయకులుగా ఉన్నాము. ఇంకా నగిరి నుండి చాలామంది నాయకులు కూడా వస్తున్నారు. ఆయనకి టైం పడుతుందనేసి కొద్ది సమయం సందర్భంగా ఆయన రావడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఇంకా వస్తున్నారు. అలాగే ఆయన తీసుకున్న నిర్ణయాలకు కానీ ఆయన చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కానీ అలాగే ఆయన సనాతన ధర్మం పైన ఆయన మాట్లాడిన మాటలు కానీ ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు నిజమయ్యేసి తిరుపతిలో తిరుమల లడ్డు కల్తీ విషయాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున భారతదేశంలో తెలియజేయడం చాలా శుభపరిణామంగా తెలుస్తాము. ఇలాగే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కార్యక్రమాల్లో ఆయన భాగస్వాములైన ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఆయన అభిమానులుగా ఆయన పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని ఆయన ఒక మతమే కాదు అన్ని మతాలకి ఆయన ప్రియారిటీ ఇవ్వాలని చూస్తున్నారు. ఈరోజు ఆయన్ని చాలా గొప్ప నాయకుడిగా భారతదేశం చూస్తుంది. మహారాష్ట్ర అయితే ఏముంది, ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్లో అయితే ఏముంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చాలా బాగా చేస్తున్నారు. సో ఆయన్ని బీజేపీ అనే కేంద్ర పార్టీ కానీ నరేంద్ర మోడీ కానీ ఆయన చాలా దగ్గరగా చూస్తున్నారు. చాలా శుభపరిణామంగా ఆశిస్తున్నాము. ఇలాగే ఆయన్ని త్వరలో మేము ముఖ్యమంత్రిగా కూడా చూడాలని ఆశిస్తున్నాము. ఇంతటితో ఇది ఇవాళ పవన్ కళ్యాణ్ అభిమానులు ఇక్కడ తిరుత్తనికి వచ్చారు. తిరుత్తనిలో ఘనంగా స్వాగతం పలికేందుకైతే ముందస్తు ప్రణాళికలు అయితే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇక్కడ సెక్యూరిటీ రీజన్ ఒకటి ఉన్నది. పోలీసులు భద్రతా చర్యలు నేపథ్యంలో ఏ మేరకు అనుమతిస్తారనేది కొంచెం వేచి చూడాలి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఇవాళ మూడవ రోజు పర్యటనలో భాగంగా ఇవాళ తిరుత్తనికి వస్తున్నారు. తిరుత్తనిలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం అమరావతికి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ అధికారికంగా తెలుస్తూ ఉంది. తదనుగుణంగా ఈ పర్యటన కూడా ఈరోజు ముగిస్తుందని చెప్పి తెలిసింది. సచిన్. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.